నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు, ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అనంతల్పేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా, ఎంపీ గల్లా, పార్టీ నేతలు రమణ, డేగల ప్రభాకర్, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేది కేవలం టీడీపీ మాత్రమేనని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఏపీపై ఢిల్లీ పెద్దలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని వారు సూచించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ అభివృద్ది కొనసాగాలంటే ప్రస్తుత ఎన్నికల్లో తిరిగి టీడీపీని గెలిపించాలని వారు వెల్లడించారు. మొదలైంది తెలిసిందే ఎన్టీ రామారావు గారి హయాం నుంచి అని చెప్పుకోవాలి. పేదవాడికి పక్కా గృహ నిర్మాణం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 10 బొంగులు 5 తాటాకులు ఇచ్చి చేతులు ముడుచుకునేది. అటువంటిది పేదవాడు పక్కా గృహంలో నివసించాలని చెప్పి పక్కా గృహాలకు రూపకల్పన చేసింది ఎన్టీ రామారావు గారు. దాన్ని విస్తృతంగా లక్షలాది గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి అలా లక్షలాది మంది గూడు కల్పిస్తున్నటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగు వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తూ కాపాడుతూ మన యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెలుగు ప్రజల్లో మరి నింపుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది యథార్థం. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఫిలాసఫీ మనం అందరూ గుర్తుపెట్టుకొని సంక్షేమ, అభివృద్ధి అని ఈ 2 పిల్లర్స్ మాదిరిగా మన పార్టీ మొదలుపెట్టారు ఎన్టీ రామారావు గారు. తెలుగు వాళ్ళు ఆత్మగౌరవం గురించి మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయన కూడా గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ మేరకు 1వ డివిజన్లోని మధ్యరాల కాలనీలో ఈరోజు ఎంపీ గల్లా జయదేవ్, ఈస్ట్ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు 1వ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల పట్టాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తామని ఎంపీ గల్లా జయదేవ్ వెల్లడించారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గంలోని మధ్యరాల కాలనీలో శుక్రవారం టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఎంపీ గల్లా జయదేవ్, తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్, నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ తోచార్, ఇతర నేతలు పాల్గొని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో షోడాలు కొట్టి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఎప్పటినుండో మధ్యరాల కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా గల్లా, నజీర్ తెలిపారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే పేదలందరికీ పక్కా ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని వారు స్పష్టం చేశారు. ఇక్కడికి వస్తే సమస్యలు అన్నీ మన ఆడపడుచులందరూ వచ్చి మనకి చెప్తా ఉన్నారు. మెయిన్గా ఇల్లు పట్టాలు మాకు కావాలని చెప్పేది జరిగింది. తప్పకుండా సిఆర్డీఏ ప్రాంతం మొత్తం ఒక స్లమ్ ఫ్రీ ప్రాంతం మాదిరిగా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి గారు విజన్ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ఇది చేపిస్తామని కూడా హామీ ఇస్తున్నాము. మమ్మల్ని గెలిపించాలా, తెలుగుదేశం పార్టీ పవర్లోకి రావాలా, ముఖ్యమంత్రి గారు సీఎం అవ్వాలా, ఇవన్నీ చేయాలంటే ఒక డివిజన్కి సంబంధించినటువంటి కేవలం పట్టాలే కాకుండా వారికి అవసరమైనటువంటి మంచినీటి సదుపాయాన్ని కానీ, కరెంటు ఫెసిలిటీ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేపించకుండా ఒక పాంప్లెట్ లాంటి పేపర్ ఉన్నట్టు సాక్షి పేపర్లో రోజు ఒక ఫోటో వేయించుకొని కాలం గడిపినటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేమైతే పూర్తి బాధ్యతలు తీసుకొని రాబోయే కాలంలో ఈ ప్రజలందరికీ మేమందరం కలిసికట్టుగా పనిచేసి వీళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో పట్టాలిచ్చే కార్యక్రమం దగ్గర నుంచి వీళ్ళక్కడ మంచి వాతావరణాన్ని సృష్టించి రోడ్లు, డ్రైన్లు, అలాగే ప్రతి ఒక్క అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమానికి వీరికి అందించి ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దే విధంగా మేము ముందుకు సాగుతాం. గార్డెన్స్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ 38వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది.
జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు, పార్టీ నేతలు మద్దాలి గిరిధర్, నసీర్, రాయపాటి శ్రీనివాస్, మన్నవ సుబ్బారావు, ఖాదర్ బుడే, బొబ్బిలి రామారావు, బాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 1982 మార్చి 29న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అంచులంచులుగా ఎదిగి అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును తిరిగి సీఎం చేసేందుకు పార్టీ శ్రేణులు అంకితమవుతాయని ఖాదర్ బుడే, రామారావు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ ఇవాళకి 38 సంవత్సరాలు మరి వర్ధిల్లుతూ ఈ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీగా గుర్తించబడింది. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం, పేదల పక్షపాతిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ తెలుగుదేశం పార్టీకి అండగా, తెలుగుదేశం పార్టీ సారథిగా మరి ఈ పార్టీని ముందు నడిపిస్తున్న ఘనత ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 31వ డివిజన్లోని రైల్వే కాలనీలో శుక్రవారం గల్లా రమాదేవి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, వెస్ట్ అభ్యర్థి మద్దాలిగిరి గెలుపుకి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా రమాదేవి సూచించారు. ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక డెఫినెట్గా 65 దాటిన వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. డ్వాక్రా మహిళలందరికీ కూడా ఎప్పుడు లేని ముందు ఉన్న దానికంటే కూడా చాలా చక్కగా ఫండింగ్ వస్తూ ఉంది. వాళ్ళకు పసుపు కుంకుమలు వచ్చాయి. అదే రకంగా చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. అయితే అంత జరిగి కూడా ఇంకా సమస్యలు అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేదు. ఇంకా కొంతమందికి అంటే మెయిన్ సమస్య అది ఇల్లు పట్టాలు. గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఈ మేరకు ఎంపీ అభ్యర్థి మస్తానవలి, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సవరం రోహిత్ నగరంలోని గుజ్జనగొళ్లలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ దేశ ప్రజలను దారుణంగా మోసం చేశారని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. రైతులకు రుణమాఫీతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని వారు చెప్పారు. తమ గెలుపుకి ఓటర్లు సహకరించాలని వారు సూచించారు. ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా, మరి రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రెండు కూడా ప్రజల్ని అశ్రద్ధ చేసి ప్రజల్ని ఏమాత్రం ఆదుకోలేకుండా పేదరికంలో మగ్గే విధంగా చేసినటువంటి వైనానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా రైతుల రుణమాఫీ 10 రోజుల్లో చేస్తానంటే 10 గంటల్లో రుణమాఫీ చేసి నిరూపించినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఇవ్వాలి అనేటటువంటి ఒక గొప్ప ప్రణాళికలను రచించినటువంటి గొప్ప విశ్వసనీయత కలిగినటువంటి రాహుల్ గాంధీ గారు. ఇవాళ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు రఫేల్లో దొంగగా దొరికిపోయి పరిగెత్తా ఉన్నాడు. ఆ దొంగతనం నుంచి బయటపడినట్టు ఈరోజు ఎన్నికల కోసం వచ్చినటువంటి అభ్యర్థులం కాదు, నిరంతరం విద్యార్థి దశ నుండి కూడా ఉద్యమాలు చేసుకుంటూ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ బాసటగా నిలుస్తూ ప్రత్యేక హోదా ద్వారానే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పి నమ్మి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మస్తానవలి గారిని నన్ను చూసి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళం, అందరికీ కూడా అందుబాటులో ఉండేవాళ్ళం, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మమ్మల్ని హస్తం గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. ఓబుల్నాయుడుపాలెంలో చర్మకార పరిశ్రమకు కేటాయించిన 43 ఎకరాల స్థలాన్ని చర్మకారులు, కుటీర పరిశ్రమకు కేటాయించాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఆ మేరకు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యాన శ్రేణులు శుక్రవారం గుంటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిపారు. అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓబుల్నాయుడుపాలెంలోని 43 ఎకరాల స్థలాన్ని భూస్వాములు కబ్జా చేస్తే ఊరుకున్న అధికారులు తాము చర్మకార కుటీర పరిశ్రమకు భూమిలోకి వెళ్తే తరిమివేయడం ఎంతవరకు సమంజసమని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పేదవాడు, ఒక దళితుడు, అణిచివేయబడ్డ కులం సంబంధించిన వాడు, చర్మకారుడు, ఆ స్థలం మీద హక్కున్న మాది కూడా వెళ్ళి వాడు కుటీర పరిశ్రమ పెట్టుకుంటే మాత్రం వీళ్ళు మొత్తం ఏకమయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తక్షణమే ఈ స్థలాన్ని ఎవరైతే చర్మకారులు ఉన్నారో ఆ చర్మకారులు కుటీర పరిశ్రమ కేటాయించాల్సి మేము డిమాండ్ చేస్తూ బీజేపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలత నల్లచెరువులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయాల్సిందిగా ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
గుంటూరు నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బీజేపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మాధవిలత పేర్కొన్నారు. నల్ల చెరువులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. యూజీడీ పనులు పూర్తి చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె ధ్వజమెత్తారు. బట్ కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఉంటారు కదా, ప్రత్యేకించి ఏదో మా మీద అటాక్ చేద్దాము, ఒక న్యూస్ చేద్దాము, న్యూసెన్స్ చేద్దామని అలాంటి వాళ్ళు తప్ప ప్రజల దగ్గర నుంచి అయితే మాత్రం చాలా పాజిటివ్ స్పందన ఉంది. సో ప్రజలందరికీ అర్థమవుతుంది. మొట్టమొదటి నుంచి మేము చెప్పుకుంటూనే వస్తున్నాం. ప్రజలకి మేము నిజాన్ని చెప్పడంలో వెనకడిగేశామని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు టీవీల ముందు చెప్తున్నారు. కానీ మేము పని చేసుకుంటూ వెళ్తున్నామే తప్ప పనిగట్టుకొని ప్రజలకి మీడియా ముందుకు వచ్చి మేము అది చేసాము ఇచ్చేసాము అని చెప్పేసి డబ్బాలు కొట్టుకునే అలవాటు మాకు లేదు. మాకు ఆరెంజ్ మీడియా లేదు కాబట్టి మేము చేసే పనులు చేసుకుంటూ పోతున్నాము. అండ్ ఇప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడము చాలా కూల్గా సాఫ్ట్గానే రిలీజ్ చేశాము. జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం గుంటూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎన్నికల పోలింగ్ మొదలైంది. 2019-20 సంవత్సరానికి బాధ్యతలు నిర్వహించనున్న కార్యవర్గం ఎన్నికల ఫలితాలు ఈరోజు రాత్రి 10 గంటల్లోగా వెలువడనున్నాయి. ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది నీలం రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 10 గంటల నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 4:30తో ఓటింగ్ ముగుస్తుంది. ఓటింగ్ టైము ఒక అరగంట ఈ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత కౌంటింగ్ బిగిన్ అవుతుంది. సుమారుగా 8 గంటల ఆ ప్రాంతంలో కౌంటింగ్ ముగియవచ్చు అని చెప్పేసి మేము ఆశాభావంతో ఉన్నాము. ఈ రోజున ఎలక్షన్లో ప్రెసిడెంట్ పదవికి 3 పోటీ చేస్తూ ఉన్నారు. నరేంద్రబాబు చిలుకూరి, శివనాగేశ్వరరావు విష్ణుమొలకల, వెంకటేశ్వరరావు గుత్తా అనేటువంటి 3 క్యాండిడేట్స్ కూడా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతూ ఉన్నారు. మొత్తం ఈ రోజున ఓటర్స్ అయితే 1894 మంది ఓటర్స్గా నమోదై ఉన్నారు. బీసీలు మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని, అందువల్లే తాను వైఎస్ఆర్సీపీలోకి వచ్చానని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు మొహమ్మద్ జానీ పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గల్లారున చిత్తూరు జిల్లాలో రాజకీయాలు గుంటూరు జిల్లాలో చేయడం ఆమె విధానాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు మొహమ్మద్ జానీ చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆయన తెలిపారు. రాజకీయం చేస్తే గుంటూరు రాజకీయం, చిత్తూరు రాజకీయం గుంటూరు పనికిరాదు. ఏపీకి గెలిచిన వాళ్ళకు పర్రిని, పెద్ద పర్రిని, నా ఊరు పక్కన తాళికొండ పక్క పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. గల్లార దయాదేవుడు ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 21వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు సుఖవాసి శ్రీనివాస్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఎన్నికల ప్రచార కార్యాలయంను ప్రారంభించారు. గల్లా జయదేవ్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగులను సుఖవాసి హెచ్చరించారు. గతం మర్చిపోవద్దని సూచించారు. మరి మొన్న తెలుగు వైకాపా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన గతాన్ని గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని అతను మర్చిపోయినట్లున్నాడు, అతనికి అల్జీమర్ వ్యాధి ఏమన్నా సోకిందేమోనని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అతనికి జన్మనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలోకి ఆయన వేరే పార్టీ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పి వస్తే 15 రోజుల కాలంలోనే మేము ఎంపీ స్థానాన్ని ఇచ్చి అతనికి గౌరవప్రదమైనటువంటి ఆయన్ని నర్సాపేట పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రోజున మీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుండెలు మండిపోతా ఉన్నాయి. మీరు అత్యంత నిజాయితీపరుడు అయినటువంటి గల్లా జయదేవ్ గారి గురించి మీరు స్థానికత గురించి మాట్లాడతారా? బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా నవరం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి షేక్ జలీల్ చెప్పారు. జిల్లాలో నవరం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఓటర్లు కత్తెర గుర్తుకు ఓటేసి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ వ్యవస్థలో ప్రజలంతా మార్పు కోరుకుంటా ఉన్నారు. మరి పశ్చిమ నియోజకవర్గానికి షుకూర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం జరిగింది. తూర్పు నియోజకవర్గానికి సయ్యదా గారిని, మరి అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి సాంబిరెడ్డి గారిని నియమించడం జరిగింది. ప్రజలంతా కూడా భారత రాజ్యాంగ అంబేద్కర్ సాహెబ్ యొక్క ఆలోచనతో సమీకరించు, పోరాడు, బోధించు, ఈ దేశానికి రాజ్యాధికారం సాధించు అనే నినాదంతో మేమంతా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. నగరంపాలెంలోని 24వ డివిజన్లో ఈరోజు టీడీపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది.
ఏఎంసీ డైరెక్టర్ కసుకుర్తి హనుమంతరావు కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పశ్చిమ టీడీపీ అభ్యర్థి గిరిధర్ ఘన విజయానికి టీడీపీ డివిజన్ శ్రేణులు అంకితమవుతాయని హనుమంతరావు ప్రకటించారు. ప్రతి పేదవాడి గుండె తప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలి, బాబు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, బాబుకే మళ్ళీ ఓటేద్దాం, చంద్రబాబు గారిని గెలిపిద్దామని పవిత్రంగా భావిస్తున్నారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ప్రజలారా ఆలోచించండి. మన అభివృద్ధి చేసే నాయకుడు కావాలో, అవినీతి చేసే నిరోధకులు కావాలో మీరే గుర్తురగాలి. కాబట్టి ప్రజలను గమనించి తమ పవిత్రమైన ఓటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలి గిరిధర్ గారికి వేసి, వ్యాపారవేత్త, సౌమ్యుడు, ఈ ప్రాంతవాసి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి మన మద్దాలి గిరిధర్ గారు. గమనించండి, అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకి ఏవేవి కావాలో అక్కడ తూర్పు నియోజకవర్గంలో తాను ఉన్నప్పుడు అక్కడ పేదల ప్రజల పట్ల. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.